నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో అధిక ధరలు సామాన్యుల నడ్డి విరగొడుతున్నాయి. వరుసగా 11వ నెలలో టోకు ధరలు పెరుగుదల కనిపించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరలు ద్రవ్యోల్బణం ఎగసిపడేలా చేస్తున్నాయి. ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం సూచి ఏకంగా 13.11% పెరిగింది. ముడి చమురు, ఆహారేతర ఉత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెరుగుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు మూడోసారి పెంచినట్లయింది. బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియటంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ వడ్డన మొదలైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో చమురు కంపెనీలు లీటర్ డీజిల్పై 13 రూపాయల నుంచి 24 రూపాయల వరకు, పెట్రోల్పై 10 నుంచి 22 రూపాయల వరకు వడ్డించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలేవీ ధరల్ని సవరించలేదు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డ కొద్ది రోజుల తర్వాత ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచాయి. అయితే చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరినా ధరలు స్థిరంగా ఉండటం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఒక్క మార్చి నెలలోనే సుమారు 19,000 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు మూడీస్ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం బల్క్ బయర్స్ పైన, అంటే హోల్సేల్లో కొనేవారిపైన లీటర్కి 25 రూపాయలు ఏకంగా డీజిల్ పైన పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి 6-7 రూపాయలు పెంచింది. ఇప్పుడు 25 రూపాయలు మళ్ళీ పెంచింది. అంటే సుమారు 30 రూపాయలు బల్క్ బయర్స్లో ఇవాళ డీజిల్కి లీటర్ పెంచారు. సహజంగా ఎక్కడైనా హోల్సేల్ మార్కెట్లో కన్నా రిటైల్ మార్కెట్లో ధరలు ఎక్కువ ఉంటాయి. సో అంటే అర్థం ఏంటి, ఈ 30 రూపాయలు 25 నుంచి 30 రూపాయల వడ్డన ఇవాళ కాకపోతే రేపైనా మన పైన పడబోతోంది. పెట్రోల్ ధరలు ఇప్పటికే పెరగటం మొదలు కాగా ఇది భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ అవసరాలలో ఒకటైన ఎల్పీజీ గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎల్పీజీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల చొప్పున పెరిగింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది తెలియచేసే సూచికలు చూస్తే అవి ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 8% దాటింది. టోకు ధరల సూచి జనవరి 2021తో పోలిస్తే జనవరి 2022 నాటికి 13% దాటింది. వీటికి తోడు మన దేశ వార్షిక జీడీపీ వృద్ధి రేటు ముందు అంచనా వేసినట్టు 9.2% కాకుండా 8.9% ఉండబోతుందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. వృద్ధి రేటు తక్కువగా ఉండటం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం, నిరుద్యోగం తీవ్రంగా ఉండటం నేటి పరిస్థితిలో కనిపిస్తున్న లక్షణాలు. వీటి వల్ల కార్మికుల నిజ వేతనాలు దెబ్బతింటున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు 2019లో బాగా పెరిగాయి. నవంబర్ 2020లో కాస్త తగ్గుముఖం పట్టినా మళ్లీ 2021 చివర్లో పెరగటం ప్రారంభించాయి. వచ్చే ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరుగుతుందని, అందువల్ల ఆహార వస్తువుల ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ మాట ఒకవేళ వాస్తవ రూపం తీసుకున్నా రవాణా, సమాచారం, ఇంట్లో వినియోగించే ఆహారేతర వస్తువులు, సేవలు, ఆరోగ్యం వంటి అవసరాల ధరలు మాత్రం వేగంగానే పెరుగుతున్నాయి. ఇనుప ఖనిజం, సీసం, మాంగనీస్ వంటి ఖనిజాలు తగినంత మోతాదులో లభ్యం కాక వాటి ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఖనిజాలను ఉపయోగించి చేసే ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే మార్కెట్ల మీద గుత్తాధిపత్యం కలిగి ఉన్న బడా కార్పొరేట్లు ఆ పెరిగిన ధరల్ని వినియోగదారుల మీదకు నెట్టివేయగలుగుతుంటే అంతగా పట్టులేని చిన్న, మధ్యతరహా ఉత్పత్తిదారులు మాత్రం ఆ విధంగా చేయలేకపోతున్నారు. పర్యవసానంగా తమకు వచ్చే నష్టాలను భరించలేని స్థితికి చేరుకుంటూ ఉత్పత్తులను తగ్గించుకోవటమో లేక ఏకంగా పరిశ్రమలను మూసివేయటమో చేస్తున్నారు. అందువల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. నిరుద్యోగం మరింత పెరుగుతోంది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువులను ఉత్పత్తి చేసే బడా కంపెనీల అమ్మకాల విలువ డిసెంబర్ 2020తో పోలిస్తే డిసెంబర్ 2021 నాటికి 68.2% పెరిగింది. అయితే అమ్మిన చమురు, సహజ వాయువుల పరిమాణం 1.2% పడిపోయింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా ఈ చమురు, సహజ వాయువుల ధరలు మరింతగా పెరిగే అవకాశముంది. ఇవే కాక వంట నూనెల సరఫరా కూడా దెబ్బతినే అవకాశం ఉన్నందున ఇప్పటికే పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయా నూనె, వనస్పతి ధరలు కూడా పెరగటం మొదలెట్టాయి. గత ఏడాది ముడి చమురు ధరలు కనిష్టంగా $47.62, గరిష్టంగా $84.65 ఉంది. ఈ ఏడాది అప్పుడే $140కు చేరుకుంది. మన దేశ చమురు ఉత్పత్తుల వినియోగంలో 85% దిగుమతులపై ఆధారపడి జరుగుతుంది. గత ఏడాది కరోనా వల్ల, ఇతర కారణాల వల్ల చమురు ఉత్పత్తుల వినియోగం తగ్గింది. కానీ పెరిగిన ధరల వల్ల వాటికి ఖర్చు చేసే మొత్తం మాత్రం పెరిగింది.
ధర పెరిగినంత మాత్రాన పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించలేం. కనుక వాటి కోసం మనం వెచ్చించే మొత్తం పెరిగింది. అయితే కార్మికులు, ఉద్యోగుల వేతనాలు మొత్తం మీద పెరగలేదు. అంటే మనం ఇతర వస్తువుల వినియోగాన్ని ఆటోమేటిక్గా తగ్గించి వేస్తున్నామన్నమాట. ఇతర సరుకుల వినియోగం ఎప్పుడైతే తగ్గిందో ఆ మేరకు ఆయా రంగాలలో మాంద్యం ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. కానీ అలా జరగటం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడల్లా వాటి మీద వసూలు చేసే పన్నుల మొత్తం కూడా పెరుగుతోంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రో ధరల పెరుగుదల వల్ల అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆ విధంగా వచ్చిన అదనపు ఆదాయాన్ని ఉపాధి కల్పన వంటి పద్దులకు ఖర్చు చేయటం బదులు కార్పొరేట్లకు మరిన్ని రాయితీలివ్వటానికో, వారి పాత బకాయిలను మాఫీ చేయటానికో వినియోగిస్తోంది. వాస్తవానికి మన దేశంలో పెట్రోల్ ధరలో 45.5%, డీజిల్ ధరలో 39.8% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులకే పోతుంది. పన్ను రూపంలో వసూలు చేసే దానిలో కేంద్రం రాష్ట్రాలతో భాగం పంచుకోవాలి. అందుచేత మోడీ ప్రభుత్వం నేరుగా పన్ను రూపంలో కాకుండా స్పెషల్ డ్యూటీ, రోడ్ సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ వంటి పేర్లతో వసూలు చేస్తోంది. ఆ విధంగా వసూలు చేసిన భాగం రాష్ట్రాలతో పంచుకోనవసరం లేదు. రాష్ట్రాల వాటా తగ్గిపోయినందువల్ల రాష్ట్రాలు కూడా శ్రామిక ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టడానికి పరిమితులు ఏర్పడుతున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగటం వల్ల దాని ప్రభావం రవాణా రంగం మీద పడుతుంది. దాని కారణంగా ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిసి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీని పర్యవసానంగా శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దానివల్ల సరుకుల వినియోగం తగ్గిపోతుంది. మార్కెట్లోని సరుకులు చెల్లుబాటు కావు. అందువల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆ విధంగా ఏకకాలంలో అటు ద్రవ్యోల్బణం, ఇటు ఆర్థిక మాంద్యం రెండూ ఏర్పడతాయి. ఉదాహరణకు 2014-15లో కేంద్ర ప్రభుత్వానికి పెట్రో ఉత్పత్తులపైన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం 99,000 కోట్లు. ఈ ఏడాది 4 లక్షల కోట్లు. అంటే పెట్రోల్, డీజిల్ నుంచి 400% మీరు ఎక్కువ పన్నులు వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేశాయి. అంటే ప్రపంచ మార్కెట్లో ధర తగ్గితే పన్నులు పెంచి ప్రజలకు బెనిఫిట్ రాకుండా చేస్తారు. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే ఆ భారమంతా ప్రజలపైన మోపుతారు. ఈ ద్రవ్యోల్బణం వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల చిన్న ఉత్పత్తిదారులు చిక్కుల్లో పడతారు. వారి పరిశ్రమలు నడవలేని పరిస్థితి వస్తుంది. చిన్న పరిశ్రమలు మూతపడితే మరింత ఎక్కువ మంది కార్మికుల ఉపాధి పోతుంది. అది మాంద్యోల్బణాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. అయితే దీనివల్ల బడా కార్పొరేట్లకు ఏ విధంగానూ ఇబ్బందులు లేవు. వారికున్న గుత్తాధిపత్యం వల్ల పెరిగిన ధరల భారాన్ని వారు వినియోగదారుల మీద వేయగలుగుతున్నారు. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో కార్ల ధరలు పెరిగాయి. అయినా వాటి వినియోగం తగ్గలేదు. అదే కార్ల విడిభాగాల ఉత్పత్తిదారులు మాత్రం నష్టపోయారు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించాలంటే శ్రామిక ప్రజల కొనుగోలు శక్తిని పెంచే మార్గాలు అన్వేషించాలి. ఉపాధి కల్పన మార్గాలను అన్వేషించాలి. కనీసం పెట్రో ఉత్పత్తుల మీద పన్నులను పెంచటం మాని తగ్గిస్తే శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అయితే కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అటువంటి విజ్ఞతను ఆశించటం అత్యాశే అవుతుంది. దేశీయంగా ఉత్పత్తవుతున్న వంట నూనెలకు, డిమాండ్కు మధ్య సుమారు 50% అంతరం ఉంటోంది. ఆ అగాధాన్ని దిగుమతుల ద్వారా పూడ్చుకోవాలి. అంతర్జాతీయంగా నూనెల ధరల పెరుగుదల ప్రభావం దేశీయ ధరలపై ప్రభావం చూపుతోంది. 2018-19లో దేశీయంగా 103.52 లక్షల మెట్రిక్ టన్నులు, 2019-20లో 106.55 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21లో 111.51 లక్షల మెట్రిక్ టన్నుల నూనె ఉత్పత్తయింది. ఇదే సమయంలో వరుసగా 155.7, 134.16, 134.52 లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుమతులు జరిగాయి. వంట నూనెల ధర లీటరుకు గరిష్టంగా 50 రూపాయల వరకు పెరిగింది. సామాన్యులకు షాక్ ఇచ్చేందుకు ఎఫ్ఎంసీజీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరుగుతున్నందున తప్పని స్థితిలో ధరలు పెంచే దిశగా అవి అడుగులు వేస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పెంపు నిర్ణయం తప్పటం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్నాక్స్ తయారీలో ముడి పదార్థాల ధరల పెరుగుదల ఈ పెంపునకు మరో కారణంగా నిలిచిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. డాబర్, పార్లే వంటి కంపెనీలు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోపక్క ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, నెస్లే గత వారంలో తమ ఉత్పత్తుల రేట్లను పెంచాయి. ప్రస్తుతం ఉన్న ధరలపై సుమారు 10-15% మేర ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. హిందుస్థాన్ యూనిలీవర్ తన ఉత్పత్తులపై 14% వరకు ధరలు పెంచింది. ఈ వంట నూనెల ధరలు అనేది ఒకటి భారీ ఎత్తున పెరగటం. ఈరోజు మార్కెట్ లో చూసుకుంటే పల్లి ఆయిల్ లాంటిది గతంలో 170-180 రూపాయల పరిధిలో ఉండేది. ఈరోజు
రూ. 200 పైన రూ. 220 పరిధిలోకి చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటారు. అంటే వాటిలో సబ్బుల దగ్గర నుంచి బిస్కెట్ల దాకా రకరకాల ప్యాక్డ్ ఫుడ్స్ అన్ని ఈ హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, డాబర్ కావచ్చు, గాడ్రేజ్ వాళ్ళవి కావచ్చు, ఇట్లా రకరకాల కంపెనీలు ఉత్పత్తి చేసే ఈ రోజువారీ ప్యాక్డ్ ఫుడ్, అలాగే ఏంటంటే సబ్బులు లాంటి ఉత్పత్తులు, బిస్కెట్లు, ఇట్లాంటి రకరకాల చిన్న చిన్న ఉత్పత్తులన్నీ వీటన్నిటి ధరలు కూడా గతంలో 10% పెంచారు. హెచ్యుఎల్ కంపెనీ ఫిబ్రవరి నెలలో పలు ప్రోడక్ట్స్ ధరల్ని 2 సార్లు పెంచిన విషయం తెలిసిందే. డిటర్జెంట్ పౌడర్, సోప్ ధరలు గత నెలలో 2 సార్లు పెరిగాయి. దాదాపు 9% మేర పైకి చేరాయి. సర్ఫ్ ఎక్సెల్, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్, డవ్ బాడీ వాష్ వంటి వాటి ధరలు కూడా పైకి చేరాయి. హోమ్ పర్సనల్ కేర్ ఉత్పత్తులపై ధరల పెంపు 1 నుంచి 9% వరకు ఉంది. మరోవైపు నెస్లే ఇండియా కూడా ధరల్ని పెంచేసింది. మ్యాగీ నూడిల్స్ ధర 9 నుంచి 16% మేర పెరిగింది. మిల్క్, కాఫీ పౌడర్ ధరల్ని కూడా నెస్లే ఇండియా పెంచింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఫ్యాన్లు, వాటర్ హీటర్లు, పంపులు, కుట్టు యంత్రాలు, వంటగది ఉపకరణాలను తయారు చేసే ఉషా ఇంటర్నేషనల్ కంపెనీ ముడి పదార్థాల ధరలు పెరగటం వల్ల గత 15 నెలల్లో వివిధ ఉత్పత్తుల ధరలు 15% నుంచి 20% పెరిగినట్టు తెలిపింది. అల్యూమినియం, స్టీల్, రాగి, అధిక సాంద్రత కలిగిన పాలిథీన్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు బాగా పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల టోకు ద్రవ్యోల్బణానికి దారితీశాయి. పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని మరింతగా పెంచాలన్న లక్ష్యాలకు ఊహించని రీతిలో సవాళ్లెదురవుతున్నాయి. ఈవీల్లో కీలకమైన బ్యాటరీల తయారీకి సంబంధించిన ముడి వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోవటం ఇందుకు కారణం. దీనివల్ల ఈవీల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు మరింత సమయం పట్టేయనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈవీల్లో వాడే బ్యాటరీల తయారీలో లిథియం, కోబాల్ట్, మాంగనీస్, నికెల్ వంటి ముడి వస్తువులను ఉపయోగిస్తారు. ఈ ఏడాది తొలినాళ్ల నుంచి మాంగనీస్ మినహా మిగతా కమోడిటీల ధరలన్నీ ఒక్కసారిగా పెరిగాయి. గణాంకాల ప్రకారం ప్రపంచంలో సరఫరా అయ్యే మొత్తం లిథియం వినియోగంలో 4/3 వాటా బ్యాటరీలదే ఉంటోంది. ఈవీల కొరత, ఉత్పత్తి పెంపు అంచనాల కారణంగా లిథియం రేట్లు గత ఏడాది నుంచే పరుగులు తీస్తున్నాయి. లిథియం ధరలకు ప్రామాణికమైన లిథియం కార్బొనేట్ ధరలు ఈ ఏడాది 75% పెరిగాయి. ప్రస్తుతం టన్ను రేటు $78,294 స్థాయిలో ఉంది. గోధుమలు, బార్లీ, వంట నూనెల ధరలు పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాలు రెండూ వీటిని అత్యధికంగా సరఫరా చేసే దేశాలు కావటం ఇందుకు కారణం. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవటం, సరఫరా తగ్గిపోవటం వంటి అంశాల కారణంగా కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయాల వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చాలా దేశాలు లిథియం, నికెల్, మాంగనీస్, కోబాల్ట్ బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగిస్తున్నాయి. కానీ చైనా ఈవీ మార్కెట్లో మాత్రం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నికెల్ను పక్కన పెట్టి లిథియం ఐరన్ ఫాస్ఫేట్ కాంబినేషన్తో ప్రత్యామ్నాయ బ్యాటరీల తయారీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరో కీలక కమోడిటీ నికెల్ రేట్లు గడిచిన 3 వారాల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఒక దశలో టన్నుకు $1,00,000 పలికిన నికెల్ తర్వాత $45,000 స్థాయికి దిగివచ్చింది. అయినా కూడా ఈ ఏడాది ప్రారంభం నాటికి $20,995తో పోలిస్తే ఇప్పటికీ రెట్టింపు స్థాయిలోనే ఉంది. రష్యాపై ఆంక్షల వల్ల ఆ దేశం నుండి కొనుగోళ్లు పడిపోయి ఈ ఏడాదంతా కూడా నికెల్ ధరలు అధిక స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నికెల్ సరఫరాలో రష్యాకు దాదాపు 9% వాటా ఉంది. అటు కోబాల్ట్ 2021లో గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటిదాకా మరో 16% పెరిగింది. టన్ను $82,000కు చేరింది. మాంగనీస్ ధరలు 2022లో 3% పెరిగి టన్నుకు $5.43కు చేరింది. ఈ ధరలు అధిక స్థాయిలో అలాగే కొనసాగాయంటే హరిత వాహనాల వైపు మళ్లే ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవీలకు డిమాండ్ భారీగా పెరగటంతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో లిథియం ఉత్పత్తిని పెంచేందుకు మైనింగ్ కంపెనీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం అమెరికాను మినహాయించి గత ఏడాది అంతర్జాతీయంగా లిథియం ఉత్పత్తి 21% పెరిగి 1,00,000 టన్నులకు చేరింది. రేట్లు పెరగటంతో వివిధ వనరుల ద్వారా ఉత్పత్తిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చిన్న మేకు నుంచి తాళాలు, మొబైల్స్, ట్రక్కులు, విమానాల వరకు ప్రతి దాంట్లో స్టీల్ను వాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం స్టీల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతూ ఉండడంతో ఖర్చులు కూడా భగ్గుమంటాయని ప్రజలు భయపడుతున్నారు. స్టీల్ ధరలు పెరుగుతూ ఉండడంపై కేవలం వినియోగదారులు మాత్రమే కాక వ్యాపారవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు.
తాళాల తయారీలో వాడే ముడి సరుకుల ధరలు 35% వరకు పెరిగాయి. గత ఏడాది స్టీల్ షీటు ధర కేజీ 200 రూపాయలుగా ఉండేది, కానీ ప్రస్తుతం 300 రూపాయల వద్ద పలుకుతోంది. తాళాల తయారీలో 70% వరకు ఐరన్ లేదా స్టీల్నే వాడతారు. ముడి సరుకుల ధరలు 30% నుంచి 35% పెరగటంతో తాళాల ధరలు 7% వరకు పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్లు కలిసి ఏడాదికి 100 మిలియన్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేస్తాయి. వాటిలో 37 మిలియన్ టన్నుల స్టీల్ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాయి. ఇరు దేశాల మధ్య ఈ సంక్షోభం తర్వాత మార్కెట్లకు సప్లై తగ్గింది. ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశీయ మార్కెట్లో సగటు స్టీల్ ధర ఒక్కో టన్ను 70,000 రూపాయలు పలుకుతోంది. ఇంకా దీనిలో 18% జీఎస్టీని కలుపలేదు. గత ఏడాది ఈ సగటు ధర 40,000 రూపాయలుగా ఉంది. సప్లై తగ్గటంతో పాటు కోల్, ఐరన్ ఓర్ ఖరీదైందిగా మారటంతో స్టీల్ కంపెనీలకు ఖర్చులు పెరిగాయి. స్టీల్ ఉత్పత్తి ఖర్చులో 40% కోల్దే ఉంటోంది. కేవలం మార్చిలోనే కోల్ ధరలు 34% వరకు పెరిగాయి. ప్రపంచానికి కోల్ను ఎగుమతి చేసే మూడో అతిపెద్ద ఎగుమతిదారు రష్యానే. కోల్ మార్కెట్లో ఎక్కువ భాగం ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తోంది. అయితే అక్కడ వరదలతో ధరలు పెరిగాయి. ఎన్ఎండిసి కూడా 3 నెలల్లోనే 3 సార్లు ఐరన్ ఓర్ ధరల్ని పెంచింది. ఇది దేశంలో అతిపెద్ద ఐరన్ ఓర్ సరఫరాదారు. గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో భారత్లో గృహాల ధరలు 2.1% మేర పెరిగాయి. దీంతో అంతర్జాతీయంగా గృహాల ధరల పెరుగుదలకు సంబంధించిన జాబితాలో భారత్ 56వ ర్యాంకు నుంచి 51వ స్థానానికి ఎగబాకింది. గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ Q4 2021 నివేదికలో నైట్ ఫ్రాంక్ ఈ విషయాలు వెల్లడించింది. 2020 Q4లో భారత్ 56వ ర్యాంకులో ఉంది. వార్షిక ప్రాతిపదికన టర్కీలో గృహాల రేట్లు అత్యధికంగా 59.6% మేర పెరిగాయి. ఎక్కడ డిమాండ్ ఏర్పడుతుందో అక్కడికి రవాణా జరిగేది, సరుకు రవాణా ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి అవుద్దో అట్లా అక్కడి నుంచి మెటల్స్ సరఫరా జరిగేది. కానీ ఈరోజు అంతర్జాతీయంగా నౌకాయానం దగ్గర నుంచి ఇతర రవాణా మార్గాలు కూడా దెబ్బతింటం వల్ల ఈ ధరలు పెరుగుతున్నాయి మెటల్స్. దానివల్ల ప్రభావం ఏంటంటే మెటల్స్, సిమెంట్ ధర కూడా పెరిగింది. స్టీల్ తో పాటు సిమెంట్ ధర కూడా కొంత పెరగటం వల్ల ఈరోజు నిర్మాణ రంగంలో కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇదంతా నిర్మాణ రంగంలో కూడా కొంత స్తబ్దత ఏర్పడుతున్న వాతావరణం ఉంది. జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరుగుతుంటే రాష్ట్ర స్థాయిలో విద్యుత్ ఛార్జీలు, రవాణా ఛార్జీల మోత మోగుతోంది. పెట్రోల్ ధరల ప్రభావం ప్రత్యక్షంగా రవాణా రంగంపై, పరోక్షంగా విద్యుత్ రంగంపై పడుతోంది. తెలంగాణలో గృహ వినియోగ కేటగిరీలో యూనిట్కు సగటున 50 పైసల చొప్పున పవర్ ఛార్జీలు పెరిగాయి. వాణిజ్య కేటగిరీలో అయితే యూనిట్కు రూపాయి వరకు ధర పెరిగింది. ఆర్టీసీ ఛార్జీలు ఇప్పటికే పెంచగా భవిష్యత్తులో మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో గతంలోనే విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. అక్కడ కూడా ఆర్టీసీ ఛార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2022పై ఇంతకుముందు 6.7% జీడీపీ వృద్ధి అంచనాలు ఉండేవి. ఇప్పుడవి 4.6%కి తగ్గిపోయాయి. ఇంధన సరఫరాలపై సమస్యలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరపతి విధానాలు వెరసి ఆర్థిక అనిశ్చితిని దేశం ఎదుర్కొనే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే దేశంలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వక తప్పని పరిస్థితి ఉంది. ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులు కొంత కారణమైతే కృత్రిమ కొరతే ఎక్కువ కారణమనేది బహిరంగ రహస్యం. విషయం తెలిసినా కూడా ప్రభుత్వాలు ధరల అదుపునకు చర్యలు తీసుకోవటం లేదు. పై ప్రకటనలిచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. పై స్థాయిలో ఇస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు పొంతన కుదరటం లేదు. వంట నూనెల ధరలు పెరగలేదని ఇండియన్ సాల్వెంట్స్ అసోసియేషన్ చెబుతుంటే సామాన్యుడి జేబుకి మాత్రం చిల్లులు పడుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా చేతులెత్తేస్తున్నాయి. అంతిమంగా సామాన్యుడే కుదేలైపోతున్నాడు. ఓవైపు కరోనా నష్టం నుంచి బయటపడటానికి పన్నులు పెంచుతున్న ప్రభుత్వాలు కొత్తగా నిత్యావసరాల ధరల పిడుగును కూడా సామాన్యుడి నెత్తినే వేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం పేరు చెప్పి ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలే కాకుండా భారత్లో ఉత్పత్తయ్యే వస్తువుల ధరలు కూడా పెంచేస్తున్నారు. ముఖ్యంగా వంట నూనెల ధరలు రోజుకో రకంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జీతాలలో సగానికి పైగా వీటికే ఖర్చయ్యే పరిస్థితి కనిపిస్తోంది.